హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేను ఫంక్షన్‌కెళ్ళిపోతున్నాను అనమాట. ఎళ్ళే ముందు రెడీ అయ్యే శారీ, నెక్ పీస్ అయితే చూపిస్తున్నాను. సో, మీరు ఎలాగో మళ్ళీ అడుగుతారు. సో, కాకపోతే ఈరోజు వీడియోలో అయితే మాత్రం నేను ఒక డీఐవై చూయించాలనుకుంటున్నాను. జనరల్లీ అంటే ఏంటంటే ఫేషియల్ స్కిన్ అనేది మనకు ఫంక్షన్స్‌కి లేదా పెళ్ళిళ్ళకి అటెండ్ అయినప్పుడు కాస్త బ్రైట్‌గా ఉంటే బావుంటుంది అని మనకు అనిపిస్తది కదా! సో, ఇన్‌స్టంట్‌గా 30 మినిట్స్‌లో మన ఫేస్‌ని మంచి బ్రైట్ అండ్ నీట్ గ్లో తెచ్చుకోవాలి అంటే ఒక కిట్ అయితే యూజ్ చేశాను నేను. నూయిడ్ ఫేషియల్ కిట్ అనేది. సో, అది దాని గురించి వివరంగా అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. సో, ఇక్కడ మా ఆంటీస్ అనమాట. సో, హైదరాబాద్‌లో ఉన్నామంటే మనకు చాలా ఫంక్షన్స్ అటెండ్ అవ్వాల్సిందే. సో, ఆ విధంగా నాకైతే చాలా ఫంక్షన్స్ జనరల్‌గా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను మా పేరెంట్స్ సైడ్ నుంచి అయితే నేను ఒక్కదాన్నే అండ్ మా ఇన్‌లాస్ సైడ్ నుంచి నేను పెద్దదాన్ని. సో, నాకు తప్పవనమాట. చాలా వరకు ఫంక్షన్స్ అనేవి అటెండ్ అవుతూ ఉండాలి. సో, ఆల్వేస్ ఇన్‌స్టంట్‌గా ఫేస్ అనేది కూడా నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. వింటర్ సీజన్‌లో అయితే డ్రై అయిపోతూ సో, ఫేస్ అంతా ఒకలాగా డల్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా! సో, ఆ ఫీలింగ్ నుంచి మన ఫేస్‌ని మనం సెల్ఫ్‌గా ఇంట్లో పార్లర్‌కి వెళ్ళకుండా మంచిగా చేసుకోవాలి అనంటే ఒక కిట్ అయితే యూజ్ చేశాననమాట. అదొచ్చేసి ఇదిగోండి న్యూయిడ్ అనమాట. న్యూయిడ్ బ్రాండ్ వాళ్ళది మనకి 6 స్టెప్ కిట్, ఫేషియల్ కిట్ అనమాట. సో, ఇదొచ్చేసి ఇలా స్టెప్ వైస్ అని పైన రాసుంటుంది మనకి. పౌచ్‌లో అయితే ఇలా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 1 5 మినిట్స్ చేయాలి, స్టెప్ 2 3 మినిట్స్ చేయాలి. ఇలా ఉంటుందనమాట. సో, ఈ బ్రాండ్ వచ్చేసి మనకి అమెజాన్‌లో కానీ, మీషోలో కానీ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను యూజ్ చేసేదైతే ఫంక్షన్‌కి అయితే వెళ్ళాను. అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, ఇంకో కిట్ అయితే నేను పర్చేస్ చేశాను. సో, వై? బికాస్ ఇది చాలా హెల్ప్ అయిందనిపించింది. ఇది ఏంటి అంటే ఫేషియల్ కిట్ స్కిన్ రొటీన్ అప్పుడప్పుడు మనం ఒక 2 వీక్స్‌కి ఒకసారి మనం ఇంట్లో చేసుకుంటే స్కిన్ అనేది రెగ్యులర్‌గా ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది అండ్ స్కిన్ రీజెన్యుయేట్ అవుతుంది. సో, దానివల్ల మన ఫేషియల్‌లో వచ్చే డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయ్యి కొత్త స్కిన్ అనేది మంచిగా వస్తుందనమాట. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇవి రిమూవ్ అవుతాయి. యాక్నే స్టార్ట్ అయినా కూడా స్కిన్ డార్కర్ నుంచి బ్రైటర్ అంటే బ్రైట్ అంటే వైట్ అయిపోవడం కాదు. ఇట్స్ లైక్ మంచి ఈ డెడ్ సెల్స్ ఏవైతే డల్ డెడ్ సెల్స్ కానీ, డార్కెనింగ్ యాక్నే కానీ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అవుతుందనమాట. సో, దానివల్ల డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. సో, స్కిన్ సెల్స్‌ని బాగా రీజెనరేట్ చేస్తుందనమాట. సో, ఇదొచ్చేసి స్టెప్స్‌లో ఉంటుందనమాట. స్టెప్ 1, స్టెప్ 2 అని. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్ అనమాట. సో, ఇది వచ్చేసి మన ఫేస్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని క్లెన్జింగ్ మిల్క్ తోటి మనం మంచిగా స్కిన్ పైన కాసేపు మసాజ్ అలా చేసుకోవాలి. సో, దీనిపైన మనకి ప్యాకెట్ వెనకాల మీరు ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఫేస్, నెక్, నోస్, చిన్ ఎక్కడైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నాం ఫేస్ అంతా నీట్‌గా అప్లై చేసుకొని 2 మినిట్స్ సర్క్యులర్ మోషన్‌లో అయితే దీన్ని మంచిగా అప్లై చేసి ఇలా మసాజ్ లాగా చేసుకోవాలనమాట. అండ్ ఇదొచ్చేసి 5 మినిట్స్ దానిపైన రాసుంటుంది మనకి స్టెప్ 1 5 మినిట్స్, స్టెప్ 2 5 మినిట్స్ అట్లా. సో, దానివల్ల ఏమవుతుందంటే మన సర్క్యులర్ మోషన్‌లో మంచి స్కిన్ అంతా కూడా మనం చిన్న స్లైట్‌గా మసాజ్ చేసుకున్నాము అంటే స్కిన్‌లో ఉన్న మంచి ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. మనం కావాలంటే నెక్ పైన ఇష్టపడే వాళ్ళు కూడా నెక్ పైన కూడా చేసుకోవచ్చనమాట. ఫేస్, నెక్, నోస్ పైన మంచి ఒక 5 మినిట్స్ పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. ఇది 30 మినిట్స్ లో మనకు ఫేషియల్ లుక్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే నేను 30 మినిట్స్ పెట్టలేను కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే మీకు ప్యాకెట్స్ అన్నీ నేను ఎలా యూజ్ చేశాను, ఎలా మసాజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఫస్ట్ మాత్రం స్టెప్ 1 అయితే క్లెన్జింగ్ మిల్క్ అనమాట. సో, ఇక్కడ నేను మా పాప స్కిన్ పైన చేసి చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను చేసుకున్నాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను ఫంక్షన్‌కి కూడా పెట్టుకొని వెళ్ళాను. అదే ఇంకొకటి మళ్ళీ ఆర్డర్ పెట్టాననమాట. తనకి హాలిడేస్ ఇప్పుడు క్రిస్మస్ అట్లా హాలిడేస్ వచ్చాయి కదా! సో, అంటే టీన్ నుంచి యూజ్ చేయొచ్చు. ఎక్కువ స్మెల్ అస్సలు లేదండి. చాలా అంటే చాలా బాగుందనిపించింది. 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకొని మంచి కాటన్ టవల్ తోటి అలా మంచిగా వైప్ చేసేసుకోవచ్చు. వార్మ్ వాటర్ ఉంటే కొంచెం బెస్ట్. అండ్ స్టెప్ 2 ఉంటుందనమాట. స్టెప్ 2 వచ్చేసి మనకి ఫేస్ స్క్రబ్ లాంటిది. సో, నీట్‌గా ఫేస్‌ని అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఎక్స్‌ఫోలియేట్ చేస్తుందనమాట. స్టెప్ 2 వచ్చేసి మనకి స్టెప్ 2 కూడా మనకి ప్యాకెట్ వెనకాల ప్రతి స్టెప్‌లో మనకి ప్యాకెట్స్ వెనకాల ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్‌గా ఇచ్చారు. సో, అది చదివి మీరు యూజ్ చేసుకోండి. మెయిన్‌గా స్మెల్ అంటూ ఇలా అయితే లేదు. మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంది. ఇన్‌స్టంట్‌గా మీకు రిజల్ట్ అనేది కూడా తెలుస్తది. సో, ఇప్పుడు స్టెప్ 2లో వచ్చేసి మనము స్క్రబ్ అనమాట. సో, లైట్‌గా మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. రఫ్‌గా
ఇట్లా ర్యాష్‌గా మసాజ్ అనేది చేయకూడదనమాట. బికాజ్ అది స్క్రబ్‌లో చిన్నగా ఇట్లా వస్తాయి కాబట్టి అది స్కిన్ పైన సాఫ్ట్‌గా మసాజ్ చేసుకోవాలి. అండ్ సర్క్యులర్ మోషన్‌లో 2 మినిట్స్ మసాజ్ అనేది చేయాలనమాట. చాలా జెంటిల్‌గా చేయాలి. నెక్, నోస్, చిన్ మనం ఎక్కడైతే రెగ్యులర్‌గా అప్లై చేస్తున్నామో అక్కడ లైట్‌గా అండ్ మరీ డ్రై అయిపోతుంది, గట్టిగా అనిపిస్తుందంటే లైట్‌గా వాటర్ టచ్ చేస్తూ అప్లై అనేది చేస్తూ మెల్లిగా మసాజ్ చేసుకోవాలనమాట. 2 మినిట్స్ మసాజ్ చేయాలి మంచిగా. మనకి వచ్చిన ప్యాకెట్ అనేది మాత్రం చాలా మోర్ దెన్ సఫిషియంట్ వస్తుంది. చూసారు కదా, ఫేస్ పైన కూడా పెట్టాక లైట్‌గా కొంచెం మిగిలింది. కావాలంటే వెనకాల నెక్ పైన కూడా మెల్లిగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడానికైతే పాప ఫేస్ పైన చూపిస్తున్నాను కదా, మెల్లిగా సర్క్యులర్ మోషన్‌లో మెల్లిగా చేయాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల మీకు అట్లా ఫాస్ట్‌గా కనిపిస్తుంది. బట్ సాఫ్ట్‌గా, జెంటిల్‌గా చేయాలనమాట. సో, చేసిన తర్వాత మెల్లిగా వాటర్ తోటి మసాజ్ ఏమైనా గట్టిగా అవుతే కూడా చెప్పాను కదా, వాటర్ టచ్ చేస్తూ చేసుకోవచ్చు. ఇది జస్ట్ 5 మినిట్సే అనమాట. 2 మినిట్స్ మాత్రమే మనము మసాజ్ అనేది చేయాలి మెల్లిగా. అండ్ క్లీన్ చేసేసుకోండి. మళ్ళీ అదే కాటన్ ఏదైతే టవల్ పెట్టుకున్నామో దాంతోటి మంచిగా మెల్లిగా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టెప్ 3 అనమాట. స్టెప్ 3 వచ్చేసరికి 10 మినిట్స్ చేసుకోవాలనమాట. అదొచ్చేసి మసాజ్ క్రీమ్. ఇది మనకి స్టెప్ 3లో వచ్చేసరికి మనకి మంచిగా క్రీమ్ అనేది ఆర్గానిక్ ఆయిల్స్‌తో తయారవుతుంది. సో, దానివల్ల మన స్కిన్‌ని చాలా మంచిగా సాఫ్ట్‌గా చేస్తుందనమాట. సో, డెఫినెట్‌గా ఇవైతే ట్రై చేయండి. మనకు 30 మినిట్స్‌లో అయితే ఫేషియల్ అంతా చేసుకోవచ్చు. దీనికి క్లియర్‌గా ఇవ్వడం వల్ల ప్రతీదీ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. స్టెప్ 3 వచ్చేసి మనకి స్కిన్ వైట్నింగ్‌కి కానీ, దీంట్లో వచ్చేసి వీట్ జర్మ్ ఆయిల్ సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ చేస్తుంది డ్రైనెస్‌కి అండ్ డార్క్ స్పాట్స్‌కి అనమాట. సో, ఇదొచ్చేసి కూడా మెల్లిగా అప్లై చేసి మనకి స్కిన్‌లో పఫీనెస్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, వ్రింకిల్స్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ చేస్తుంది. ఇది మసాజ్ క్రీమ్ కదా, ఇట్లా పెట్టి మసాజ్ లాగా మంచిగా మసాజ్ చేయాలన్నమాట స్కిన్ పైన. అండ్ ఇదొచ్చేసి ఏంటి అంటే ఈ క్రీమ్‌లో వచ్చేసి క్యారెట్ సీడ్ ఆయిల్ కూడా ఉంటుంది. దానివల్ల ఇన్‌స్టెంట్‌గా షైన్ అండ్ ఇన్‌స్టెంట్ గ్లో అయితే వస్తుందనమాట. సో, ఇది ఫేస్ పైన అప్లై చేసేటప్పుడు మంచిగా ఫేస్ ఎక్కడెక్కడైతే నోస్, నెక్, చిన్ అప్లై చేసుకొని విత్ ఫింగర్స్ తోటి మంచిగా జెంటిల్‌గా రబ్ చేయాలి అప్వర్డ్ ఇన్ సర్క్యులర్ మోషన్. సో, 10 మినిట్స్ మంచిగా సర్క్యులర్ మోషన్ తోటి మనము మంచిగా అప్లై చేసుకుంటూ రావాలి ఫేస్ అంతా. అండ్ ఎక్కడెక్కడైతే మనం అప్లై చేసిన తర్వాత మెల్లిగా మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఇది మసాజ్ క్రీమ్ కాబట్టి మనకి స్కిన్‌కి ఏమవుతుందంటే మసాజ్ చేయడం వల్ల స్కిన్ అనేది సెల్ఫ్‌గా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బ్రైట్‌నెస్ అనేది ఇన్‌స్టెంట్‌గా తీసుకొస్తుందనమాట. అప్పుడప్పుడు కూడా స్కిన్ పైన ఇలా మనము మసాజ్ చేసుకుంటూ ఉంటే అది చాలా హెల్ప్ చేస్తుంది స్కిన్‌కి. సో, ఈ విధంగా కొంచెం 10 మినిట్స్ అయితే మసాజ్ చేసుకోవాలి. సో, నేను కంప్లీట్ 10 మినిట్స్ 30 మినిట్స్ అయితే పెట్టలేను కదా, కాకపోతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చేస్తున్నా. మీరు మంచిగా మెల్లిగా చేసుకోవచ్చు అనమాట. 30 మినిట్స్‌లో మనకి ఇన్‌స్టెంట్‌గా ఇంట్లోనే ఫేస్ గ్లోయింగ్ అండ్ రేడియంట్ లుక్ అయితే వచ్చేలాగా ఫేషియల్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్‌గా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. వ్రింకిల్స్ కానివ్వండి అన్నిటికి బాగా హెల్ప్ అవుతుంది. డార్క్ స్పాట్స్ కానివ్వండి. అండ్ దీంట్లో అవకాడో ఆయిల్ కూడా ఉంటుందనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ హైడ్రేట్ అవుతుంది అండ్ ప్రొటెక్ట్స్ దాన్ని రేడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. అండ్ మీకు తెలిసిందే కదా, క్యారెట్ సీడ్ ఆయిల్ వల్ల ఇన్‌స్టెంట్‌గా హెల్తీ అండ్ షైన్ లుక్ అయితే వస్తుందనమాట. సో, మసాజ్ చేసుకున్నాక అయితే మెల్లిగా ఇలా కొంచెం టవల్ తోటి ఏదైతే టవల్ పెట్టుకున్నామో మంచిగా ఆ టవల్ తోటి లైట్‌గా వార్మ్ వాటర్ తోటి అయితే క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ 4థ్ స్టెప్ వచ్చేసరికి మనకేంటంటే ఫేస్ మాస్క్ అనమాట. నేను ఫేస్ మాస్క్ అయితే వేసేసాను. ఇలా మాస్క్ లాగా వేసి కొద్దిసేపైతే ఉంచాలి 10 మినిట్స్ డ్రై అవ్వడానికి. ఇది ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం బ్రష్ కానీ, ఫింగర్‌తో కానీ. ఇది ఫోర్త్ స్టెప్‌లో మాస్క్ కాబట్టి దాన్ని రబ్ చేయకూడదు. నీట్‌గా ఇట్లా మాస్క్ లాగానే వేసుకోవాలనమాట. సో, నీట్‌గా మొత్తం ఫేస్ అంతా కూడా ఎక్కడన్నా లేకపోయినా మొత్తం నీట్‌గా చెక్ చేసుకుంటూ వేసుకొని 10 మినిట్స్ వదిలేయాలండి. డ్రై అవ్వాలి, కొంచెము డ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇది చాలా హెల్ప్‌ఫుల్ అండి. ఇదొచ్చేసి ఎలా అంటే మనకి స్కిన్ బ్రైట్నింగ్ ఏజెంట్స్ లైక్ మల్బెర్రీ, డేసీ ఫ్లవర్ అండ్ విటమిన్ సి ఉంటాయి. ఈ మాస్క్‌లో మనకి డార్క్ స్పాట్స్‌ని రెడ్యూస్ చేసి లైటన్ చేస్తుందనమాట. అంటే బ్రైటన్ అవర్ కాంప్లెక్షన్ అనమాట. సో, దానివల్ల మనకి ఏవైతే ఉంటాయో అవి అండ్ డ్రై అయిన తర్వాత చూసుకొని మనం మెల్లిగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ మాస్క్ వేసినప్పుడు ఏంటంటే టైటర్ అవుతుంది. అందుకే డ్రై అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. టైటనింగ్ అవుతుంది అండ్ రేడియన్స్ కూడా వస్తుంది. సో, మెల్లిగా అలా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి
ఇప్పుడు 5th స్టెప్ అనమాట. 5th స్టెప్ వచ్చేసరికి ఇది సిరమ్ అండి. సిరమ్ వచ్చేసి 2 to 3 డ్రాప్స్ తీసుకొని ఫేస్ సిరమ్ హ్యాండ్స్లోకి తీసుకొని మెల్లిగా రబ్ చేస్తూ అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి ఇది వచ్చేసి స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా చూడండి. జస్ట్ లైట్గా నేను ఫింగర్ తోటి మెల్లిగా తీసుకొని అయితే పెడుతున్నాను. ఇది సిరమ్ అనమాట. సిరమ్ ఏంటి అంటే మనకి డీకలరేషన్ కానీ, డల్నెస్ కానీ, ఫైన్ లైన్స్ కానీ, యాక్నే ఉంటే దాన్ని రీకరెక్ట్ చేస్తుంది అనమాట మంచిగా. దీంట్లో వచ్చేసరికి మనకి ప్రివెంట్స్ ద డీగ్రేడేషన్ ఆఫ్ ప్రోటీన్ అండి. అండ్ సిరమ్ వచ్చేసి ఇంప్రూవ్స్ ద ఎలాస్టిసిటీ అండ్ మనకి సర్ఫేస్ స్కిన్ పైన ఏదైతే ఉందో ఆ వ్రింకిల్స్ డెప్త్ అనేది డిక్రీజ్ చేస్తుంది అనమాట. డిక్రీజ్ చేసి లుక్ అనేది మంచిగా తీసుకొస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, నరిష్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మంచిగా నెక్కి, ఫేస్కి మంచిగా అప్లై చేసుకోవాలి. దీని తర్వాత గ్లో చూసారు కదా, మంచి గ్లో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టెప్ 6. ఇది వచ్చేసరికి సన్ స్క్రీమ్ అనమాట. అండ్ సిరమ్ పైన మళ్ళీ ఇంకా ఏది ఎక్స్ట్రాగా అప్లై చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డబుల్గా నెక్స్ట్ వచ్చేసరికి మనకి సన్ స్క్రీమ్ అండి. స్టెప్ 6 వచ్చేసరికి సన్ స్క్రీమ్ వచ్చేసి చూసారు కదా, మంచిగా అబ్జర్వ్ అయిపోయేదాకా చూస్తున్నాను చూడండి. అట్లా అబ్జర్వ్ అయిపోవాలి సిరమ్ పెట్టుకుంది. అండ్ దానిపైన వచ్చేసి సన్ స్క్రీమ్ పెట్టుకోవాలన్నమాట. ఫేస్కి, నెక్కి ఎక్కడైతే సన్ స్క్రీమ్ మనం ఇప్పుడు ఫేషియల్ చేసుకున్నామో అక్కడ సన్ స్క్రీమ్ పెట్టుకోవాలి. సన్ స్క్రీమ్ లోషన్ వచ్చేసి SPF 30 కంటైన్స్ న్యాచురల్ ప్రిజర్వేటివ్ టు ప్రొటెక్ట్ ద స్కిన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ UV రేస్ అండి. UV రేస్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఫోటో డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏజింగ్ ప్రాసెస్ని కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సన్ స్క్రీమ్ వచ్చేసి 24% లెస్ లైక్లీ టు డెవలప్ సైన్స్, ఏజింగ్ సైన్స్ని స్టాప్ చేస్తుంది. సో ఇదన్నమాట లుక్ అయితే. లాస్ట్లో సన్ స్క్రీమ్ అనేది నీట్గా రెగ్యులర్గా అప్లై చేసుకుంటాం కాబట్టి మన ఫేస్కి ఎంత సరిపడా అంత మంచిగా అప్లై చేసుకోండి. సో మా పాపకైతే ఫేషియల్ చేశాక చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా యూస్ చేయొచ్చండి. అండ్ ఇది వచ్చేసి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే అలా పర్చేస్ చేసి. సో ఇక్కడ న్యూ ఇయర్ పార్టీకి అయితే జస్ట్ అలా ఫౌండేషన్ పెట్టి కాంపాక్ట్ వేస్తున్నాను అనమాట. చాలా గ్లో అయితే వచ్చింది. సో రిజల్ట్ ఎలా ఉందో మీరే చూసేయండి. సో చూసారా, మనం ఫేషియల్ అనేది ఎంత ఇంపార్టెంటో స్కిన్కి గ్లో తీసుకొస్తుంది అనమాట. సో ఫేషియల్ తర్వాత మన మేకప్ లుక్, పార్టీ లుక్ వేసుకుంటే కూడా న్యూ ఇయర్ పార్టీ అనేది మనకు చాలా స్పెషల్ కాబట్టి, సో అంటే కాలేజ్కి వెళ్ళే కిడ్స్కి అయితే బాగా ట్యాన్ అనేది పట్టేస్తుంది. సో నేను 6 స్టెప్స్ న్యూ ఇయర్ ఫేషియల్ అయితే నేను ట్రై చేశాను. మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి, ప్రతి స్టెప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ మేకప్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా గ్లో వస్తుంది. చాలా లుక్ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు స్టార్టింగ్ కి ఇప్పటికి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. మీకు ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నేను కట్టుకున్న శారీ కూడా మీషోలో శారీ అనమాట. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే కోడ్ ఈ శారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.